ఒక వరలో రెండు కత్తులు ఇమడలేవు అంటారు. అలాగే చిత్ర పరిశ్రమలో ఇద్దరు రారాజులకు స్థానం ఉండదు, ఎవరో ఒక్కరే ఉండాలి. కానీ అది తప్పు అని నిరూపించారు మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్. వారిద్దరి చెలిమి, వారి ఆలోచన విధానం వల్ల పరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొని ఉండేది. తెలుగు చిత్ర పరిశ్రమకు గుర్తింపు, గౌరవం, హోదా, డబ్బు తెచ్చిపెట్టిన ఘనత వీరిద్దరిదే. ఎన్టీఆర్ పౌరాణికాలలో రారాజు. అక్కడ ఆయన్ని పడగొట్టేవాడే లేడు. ఇక సాంఘికాల్లో తనకు తిరుగులేదని అనిపించుకున్నారు అక్కినేని. వీరిద్దరూ కలిసి 14 సినిమాల్లో నటించారు. శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రం తర్వాత ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మధ్య దాదాపు 14 ఏళ్ల పాటు మాటలే లేవు. తిరిగి 1977లో విడుదలైన చాణక్య చంద్రగుప్త చిత్రంతో ఈ అన్నదమ్ములు మళ్ళీ కలిశారు. ఎన్టీఆర్కు చాణక్యుని పాత్ర పోషించాలనే కోరిక ఉండేది. దానికోసం స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే ఆ పాత్ర తను పోషిస్తానని అక్కినేని చెప్పడంతో ఆ పాత్ర ఆయనకు ఇచ్చి తను చంద్రగుప్తుని పాత్ర పోషించారు. దానవీర శూరకర్ణ చిత్రం ప్రారంభమైన కొన్ని రోజులకు, అంటే 1976 జూలై 1న హైదరాబాదులోని రామకృష్ణ స్టూడియోలో ప్రారంభమైంది. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక అగ్ర హీరో దర్శకత్వంలో మరో అగ్ర హీరో నటించడం అదే మొదలు, చివరిది కూడా. దానవీర శూరకర్ణ చిత్రం షూటింగ్ కొన్ని రోజులు ఆపుచేసి చాణక్య చంద్రగుప్తలో తను, అక్కినేని పాల్గొన్న సన్నివేశాలను చిత్రీకరించారు ఎన్టీఆర్. తన సొంత సినిమాలో తొలిసారిగా నటిస్తున్న బ్రదర్ అక్కినేనికి తనకంటే ఎక్కువ పేరు రావాలని ఎంతో కృషి చేశారు ఎన్టీఆర్. ఈ అగ్రనటులు మళ్ళీ కలుసుకోవడంతో ఇరు వర్గాల అభిమానుల ఆనందానికి అవధులు లేవు. చాణక్య చంద్రగుప్త చిత్రం కోసం అభిమానులే కాదు, ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో పాటు తమిళ అగ్ర కథానాయకుడు శివాజీ గణేశన్ కూడా ఈ చిత్రంలో నటించడంతో అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. అయితే ఆ రేంజ్లో సినిమా లేకపోవడంతో ప్రేక్షకులు పెదవి విరిచారు. గ్రేట్ కాంబినేషన్లో రావాల్సిన సినిమా ఇది కాదని అభిమానులు కూడా నిరాశ చెందారు. చాణక్య చంద్రగుప్త చిత్రం కోసం మొత్తం 45 రోజులు పనిచేశారు అక్కినేని. ముందుగా ఆయన పాల్గొనే సన్నివేశాలు చిత్రీకరించి ఆ తర్వాత దానవీర శూరకర్ణ షూటింగ్ మొదలుపెట్టారు ఎన్టీఆర్. తన సొంత చిత్రంలో అక్కినేని తొలిసారిగా నటిస్తుండటంతో గెటప్ దగ్గర నుంచి ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకున్నారు ఎన్టీఆర్. ఈ సినిమాలో చాణక్యుడిగా నటించిన అక్కినేని పేరే తెరపై ముందుగా కనిపిస్తుంది. ఆ తర్వాత శివాజీ గణేశన్ పేరు వేశారు. ఈ 2 టైటిల్స్ తరువాత చాణక్య చంద్రగుప్త టైటిల్, ఆపై కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంటూ ఎన్టీఆర్ పేరు కనిపిస్తాయి. టైటిల్స్ చివరిలో నిర్మాతగాను ఎన్టీఆర్ పేరు వేశారు తప్ప నటుల లిస్టులో ఆయన పేరు కనిపించదు. దానవీర శూరకర్ణ చిత్రంలో శ్రీకృష్ణ, కర్ణ, సుయోధన పాత్రలను ఎన్టీఆర్ నభూతో న భవిష్యతి అన్న రీతిలో నటించారు. అందువల్ల చాణక్య చంద్రగుప్త చిత్రంలోనూ 2 పాత్రలను ఎన్టీఆర్ పోషించి ఉంటే బాగుండేదని అభిమానులు భావించారు. తను చేయగలిగి ఉండి చాణక్య పాత్రను ఏఎన్ఆర్కు ఇవ్వడం పట్ల అప్పట్లో ఇరువైపుల అభిమానులు ఆనందించారు. తరువాతి రోజుల్లో స్వీయ దర్శకత్వంలో ఎన్టీఆర్ నిర్మించిన సామ్రాట్ అశోకలో కాసేపు చాణక్య పాత్రలో ఎన్టీఆర్ కనిపించారు. ఈ సినిమా వల్ల తనకంటే తన బ్రదర్కు ఎక్కువ పేరు రావాలని కూడా ఆయన కోరుకున్నారు. అడవి రాముడు చిత్రం విడుదలైన నెల రోజులకు చాణక్య చంద్రగుప్త చిత్రం విడుదలయ్యింది. ఆ వేవులో ఈ సినిమా కూడా కొట్టుకుపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.